దేవుని స్తోత్రంలో వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వమంత్రాన్ని స్తోత్రం ప్రభావ ఆయన ఈ ఆదివారం ప్రభావ ఆయన పాటల్లో చదువు వాక్యంలో మీకు అందరూ చూశాను. స్తోత్రాలు. ఈ దినమందున తండ్రి మాట్లాడబోతుండగా నాకు మాకు అవసరం వాక్యం అందించిన మమ్మల్ని బలపరచుకుని ప్రభువా ఈ కృతము స్థిరపరచుకుని మీ రాజ్యవాసులుగా మమ్మల్ని స్థిరపరచుకుని క్రీస్తు స్పర్శులను ప్రార్థించుకుంటున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం మీ అందరికీ ఉన్నాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. కొద్ది దూరంలో కూర్చొని హల్లెలూయా. మంచిది ప్రభువులారా. ఈ సమయంలో దేవుని మాటలు మాట్లాడబోతున్నారు కాబట్టి ప్రభు మాటలు వినటం అనేది మనకి ఎంతైనా ఉంది. మరి ఒక దినం రాబోతుంది. ఆ దినమున దేవుని యొక్క వాక్యము మనకి ఇప్పుడే చాలా తక్కువైపోయింది. వాక్యం నిజంగా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రజలు బయటికి వెళ్ళి ఎక్కడ ఏం తినకూడదు, బయట ఎక్కడ కూడా నచ్చలు తిరగకూడదు అని అంటే ఈ దినాల్లో ప్రజలు మామూలుగా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మరి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తినేస్తా ఉన్నారు. ఆ తినేదేదో ఇంట్లో శుభ్రంగా వండించుకొని తింటే ఇంకా బాగుంటుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనుషులకి ఈ దినాల్లో తిండి ఎక్కువైపోయింది, తిరుగుడు ఎక్కువైపోయింది. కానీ దేవుని సన్నిధి, దేవుని మాటలు మాత్రం మనుషులు తక్కువ చేసుకుంటున్నారు. అవునా? కాబట్టి చాలా జ్ఞానంగా ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా, దైవ దర్శనం గురించి, దైవ దర్శనంలో ఉన్న ఆ ప్రత్యేకత మనకెంతో దీవెనకరమైనది అని మనం మరి గడిచిన 2 వారాల నుంచి మనం వింటా ఉన్నాం కదా. ఎవరికి దైవ ప్రత్యక్షత అండి అవసరం అంటే అందరికి అవసరమైంది, అందరికి అవసరం. కాబట్టి దైవ ప్రత్యక్షత అంటే దేవుని ప్రత్యక్షత మనుషుడికి లేకపోతే, దాన్ని కూర్చిన అవగాహన మనిషికి లేకపోతే మనుషులు చెడిపోతారు, చెదిరిపోతారు, పాడైపోతారు. కాబట్టి ఆ తర్వాత ఇక వారిని ఎవరు కూడా బాగు చేయలేదు, ఎవరు కూడా బాగు చేయలేదు. అందుకనే బైబిల్ ఈ విధంగా రాయబడుతుంది, దేవోక్తి లేని ఎల్ల జనులు కట్టు లేకుండా తిరుగుతూ ఉంటారు. దేవుని మాట లేకపోతే, దైవ ప్రత్యక్షత లేకపోతే, దేవుని దర్శనం లేకపోతే జనులు కట్టు లేకుండా ఏమండి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు, పాడైపోతారు. కాబట్టి మనుషుడికి ఇప్పుడు ఏం కావాలి, అవసరమైంది ఏంటి? ఎందుకనే యేసు ప్రభువు మార్తతో చెప్తాడు, మార్త నువ్వెందుకు అనేకమైన పనుల గురించి విచారంతో తొందరపడుతున్నావు? అవసరమైంది ఒక్కటే కదా. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా సరే, ఎలాంటి వారికైనా సరే, సామంతులకేంటి సామాన్యులకేంటి అండి, గనులకేంటి ఘనహీనులకేంటి, గొప్పవారికేంటి కొద్దివారికేంటి అండి, మంచివారికి చెడ్డవారికి, స్త్రీలకు పురుషులకు, చిన్నలకు పెద్దలకు, ఎప్పుడైనా సరే దేవుని మాట అవసరం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏమవసరం అంట? దేవుని మాట అవసరం. అందుకనే యేసు ప్రభువు మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసుకుని దేవుని స్తోత్రం హల్లెలూయా. అది ఆమె యొద్ద నుండి తీసుకునేవాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుండగా చాలా జాగ్రత్తగా రండి. దైవ ప్రత్యక్షత, ఈ వాక్యము మీకు ప్రత్యక్షం అవుతాను. ఈ వాక్యం ఏం చెప్తుంది ఏమండి? ఈ సమయంలో దేవుడు నాకు ఏం చెప్తున్నాడు
ఈ సమయంలో దేవుడు నాకు ఏం బోధిస్తున్నాడు ఈ సమయంలో. కాబట్టి అది నాకు అవసరం. ఎవరో చెప్పిన మాటలు కాదు అండి. కాబట్టి ఏవేవో మాటలు, ఎవరెవరో మాటలు వింటే అన్ని విధాలుగా నష్టపోతాము. అన్ని విధాలుగా ఒళ్ళు ఇల్లు మొత్తం గుల్లగుల్లైపోతుంది. ఆ తర్వాత బాగు చేసుకోవటం కష్టం, అవునా కదా? కాబట్టి లోకంలో ఉన్న ఏ మాటను కూడా విని దాన్ని బట్టి మన జీవితాలను పాడు చేసుకోకూడదు. కానీ దేవుడు పాడైపోతున్న జీవితాలను బాగు చేయటం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడాను జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది, చాలా దగ్గరికి వచ్చేసింది ప్రభు రాకడ అండి. చాలా దగ్గరికి వచ్చేసింది. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభుతో ఎత్తబడాలి అని అంటే ఈ దినమందు ప్రభు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటని అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకున్నప్పుడే ఎత్తబడతారు. అంతేగాని ఏమండి చర్చికి వస్తున్నాను, బైబిల్ తీసుకుని వస్తున్నా, లేకపోతే పాటలు పాడుతున్నా, పరిచర్య చేస్తున్నా, లేకపోతే వాక్యం చదువుతున్నా, ఏమండి పాస్టర్ గారికి నేను సహకారిగా ఉంటున్నా, మందిరంలో నేనే ఎక్కువగా కానుకలు ఇస్తున్నా, దక్షిణ భాగాలు ఇస్తున్నా అండి, కాబట్టి నేను ఎలాగైనా పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అనుకోవడం తప్పు. ఇవన్నీ చేయవలసిందే. కానీ నీలో ఉన్న దేవునికి విరుద్ధమైంది ఏదో దాన్ని ఎప్పటికప్పుడు కూడా పరిశీలనగా పరీక్షించుకుంటూ దేవునికి విరుద్ధమైంది ఏది కూడా నీళ్ళు లేకుండా అండి దాన్ని నీ యొద్ద నుండి దూరం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే యెహెజ్కేలుతో ఏమండి మరి ప్రభు మాట చెప్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం మనం చూసినట్లయితే చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము మొదటి వచనం మొదటి నుండి మనం చదువుకున్నాం. చదవండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము. త్వరగా తీయాలండి సేపు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవించింది. ఏమంటున్నాడు? నరపుత్రుడా, నీవు ఈ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఎట్లను నేను ఒక్కొక్క రెండు చూసారా, నేను ఒక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో చూడండి, ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూసి మాకాలుండి జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాగా నాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వారి ప్రాణమును తీసిన వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. చూసారా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడైన ప్రభువు చెప్తా ఉన్నాడు, యెహెజ్కేలుతో చెప్తున్నాడు, యెహెజ్కేలు ఇదిగో ఈ జనులకు ఈ సమాచారం ప్రకటించు. ఈ సమాచారం నేను ఒక్కొక్క దేశం మీదకి ఖడ్గం పంపించబోతున్నాను. కాబట్టి దానిని వినిన వారు ఆ ఖడ్గమును కూర్చున్న వార్త వినిన వారు విని జాగ్రత్తగా లేకపోతే అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా లేకపోతే చూడండి, వారి ప్రాణాలు పోతాయి. కాబట్టి పోయిన ప్రాణాలకి ఎవరో ఉత్తరవాది కాదు అండి, ఎవరో ఉత్తరవాది కాదు.
కాబట్టి ఇప్పుడు దేవుడు నాకు సంగతి చెప్పాడు, కాబట్టి నేను ఆ మాటను విని నేను జాగ్రత్త పడకపోతే నా ప్రాణం పోయింది. నా ప్రాణానికి ఎవరు ఉత్తరవాదం కాదు, ఎవరి మీద నేరం మోపాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు నా ప్రాణానికి నేనే ఉత్తరవాది, నేనే జవాబుదారు. కాబట్టి ఎవరి మీద నేరం మోపడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నాకు చెప్పాడు, అబ్బాయి జాగ్రత్తగా ఉండు, ఇదిగో ఇక్కడ బాగోలేదు, ఈ పరిస్థితి బాగోలే, అమ్మా ఇక్కడ ఈ పరిస్థితి బాగోలేదు, కాబట్టి ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవుడు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేసిన నీవు ఆ మాటను వినకుండా జాగ్రత్త పడకుండా ఏమైందిలే అని అనుకుని నీకు ఇష్టానుసారంగా నువ్వు నడిస్తే నీ ప్రాణం పోయింది. ప్రాణం యొక్క విలువ ఎంత ఎవరైనా చెప్తారా అమ్మా? ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మైక్ దీని యొక్క విలువ మరి 3,500. దీని యొక్క విలువ. కాబట్టి ఇలాగనే మరి ఇంకొక మైక్ ఉంది, దాని యొక్క విలువ 3,000. కాబట్టి మన చేతిలో సెల్ ఫోన్లు ఉంటాయి, దాని యొక్క విలువ ఎంత అని చెప్పగలుగుతాం, అవునా కదా? మన ఇంట్లో ఉన్న మనం కట్టుకునే దుస్తులు కానీ, ఒంటి మీద వేసుకున్న బంగారం కానీ, వాటి యొక్క విలువ చెప్పగలుగుతాం. దేని యొక్క విలువైనా సరే నువ్వు దాన్ని కొన్నవాడు చెప్తాడు, కానీ ప్రాణాన్ని నువ్వు కొనలా, దాన్ని అమ్మినోడు కూడా ఎవడలేడు. కాబట్టి దాని యొక్క విలువ నీకు తెలుసా? 70 కోట్లు పెడతా, 70 కోట్లు, అవునా? బైబిల్లో రాయబడిందా? 100 కోట్లు పెట్టి కరోనా రోగిని బాగు చేయమంటే బాగు చేస్తాను. విషయం ఏంటంటే ఎన్ని కోట్లు మనం చెప్పలేము. మనిషి ప్రాణానికి విలువ కట్టలేరు ఎవరు కూడా. అంత గొప్పదండి, ఇంత అని చెప్పలేనంత గొప్పది మన ప్రాణం. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? నా ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది, నీ ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, అవునా కదా? మాట్లాడే ఏమా? ఎవరి ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదే. కాబట్టి ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద, ఎవరి ప్రాణాన్ని కూర్చిన బాధ్యత వారిది, అంతేగాని మరి ఎవరి మీద కూడా పెడతానికి వీలు లేదు. డాక్టర్ గారు ఇదిగో మా అబ్బాయి ప్రాణాన్ని కాపాడండి, డాక్టర్ గారు మా అమ్మాయి ప్రాణాన్ని కాపాడండి, డాక్టర్ గారు ఇదిగో మా భర్త గారి ప్రాణం కాపాడండి, డాక్టర్ గారు ఇదిగో మా భార్య ప్రాణం కాపాడండి అని డాక్టర్ గారి కాళ్ళ మీద పడ్డ డాక్టర్ గారు ఏం చేయలేదు. అమ్మ మేము చేయవలసిన ప్రయత్నాలు మేము చేస్తామంతా ఎవరిదండి అంతే. కాబట్టి చేయవలసినంత చేస్తారు, దాన్ని కాపాడగలిగిన వాడు ఎవరు కూడా లేరు. కాబట్టి నీ ప్రాణము దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడాను ఖచ్చితంగా నీలో ఉండాలి అని అంటే నువ్వు దేవుని మాట విని ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని చేయాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏ సంగతులైతే మనుషులకు బోధిస్తున్నాడో దాని ప్రకారం నడుచుకోవాలి, అంతేగాని నా ఇష్టం పోతే పోనీ ఎదవ ప్రాణమా ఎదవ ప్రాణమా అది పోయేటప్పుడు తెలిసింది. చాలామంది మన కళ్ళ ముందు వారి ప్రాణం పోయేటప్పుడు కొట్టుకులాడుతూ ఉంటారు. ప్రాణం పోయేవాడు బాధపడుతూ ఉంటాడు, దాన్ని చూస్తున్న వారు కూడా
అవునా కాదు? విలవిలలాడిపోతూ ఉంటారు, కేకలేస్తారు సహాయం కొరకు. ఏదో ఒకటి అమ్మి నన్ను బ్రతికించండ్రా బాబు అని అంటూ ఉంటారు, అవునా కదా? ఏదో ఒకటి. సమయం దాటిపోతూ ఉంది అండి. కాబట్టి దీన్ని కాపాడగలిగిన వారు ఎవరు కూడా లేరు. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి అని అంటే అది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పటికైనా సరే, ఈ రోజుకైనా సరే, దేవుడు నిర్ణయించిన నీ యొక్క జీవితం ఎంత అనేది దేవుడికి తెలుసు. అది అంతవరకు కూడాను నీలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏంటి, అది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఎలా పడితే అలా జీవించేసి ఏది పడితే అది ఏ పని పడితే ఆ పని చేసేసి ఏంటి ఏమైంది అనుకుంటూ వెళ్ళామనుకో, అది పోయిందండి. దేవుడు 100 వేశాడు, కానీ ఇప్పుడు నువ్వు 30లోనే ఉన్నావు. ఈ 30లోనే నీకు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నావు. 30లోనే ముగించబడతావు. అర్థమవుతుందా? 30లోనే అయిపోయింది, అంతా అయిపోయింది. అయ్యో పాపం. అవునండి. ఆ తర్వాత ఏంటి, ఏం చేసిన ప్రయోజనం? మిగతా 70 ఏమైపోయింది? 70. ఆ 70 కూడా నీదేగా. అర్థమవుతుందా? 30 కాదండి, దేవుడు నీకు 100 ఇచ్చాడు అండి. కానీ 30లో నువ్వు నీ ఇష్టానుసారంగా నడిచి నీ జీవితాన్ని ముగించేసుకున్నావు. మిగతా 70 ఏమైపోయింది? అది కూడా నీదే. అంగుళం స్థలాన్ని పోనీ, కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు. అర్థమవుతుందా? జేబులో ఉన్న 100 రూపాయలు పోనీకు, కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు. ఏమంటే అవునా కాదా? ఇంట్లో ఉన్న ఏ వస్తువుని పోనీయో, నీ ఒంటిలో ఉన్న ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎప్పుడు మనుషులకు అర్థమైంది? ఎప్పుడు తెలుసుకుంటారు వాస్తవాన్ని? ఏమండి, తింటున్నారు, వండుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు, వండుకుంటున్నారు, తింటున్నారు. ఏమండి, లేదేమిళ్ళారు, తెల్లారిపోతుంది, మరలా తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, వండుకుంటున్నారు, తింటున్నారు, మళ్ళా తెల్లారిపోతుంది, అయిపోయింది. కానీ నీలో ఉన్న ప్రాణం యొక్క విలువ నీకు తెలిసినట్లయితే దేవుడు ఏ విధమైన హెచ్చరిక నీకు చేస్తున్నాడో దానికి తగినట్లుగా నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏంటి నీకు ఏ విధమైన హెచ్చరిక చేస్తున్నాడో దానికి తగినట్లుగా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఏమండి చెప్తా ఉన్నాడు. మనం ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో ఈ ప్రజలకు ఏంటి సమాచారం ప్రకటించి వారితో ఎట్లన్నా, నేను ఒక దేశం మీదకి ఏంటి ఒక్కొక్క దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూసి బాగా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఏమండి ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వారి ప్రాణమును తీసినేళ్ళ వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది, తన ప్రాణానికి తానే ఉత్తరవాది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 3వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం. ఈ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపు, వారు వినినను
వారు వినినను వినకపోయినను ప్రభు అయిన యెహోవా ఏమండి ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పమని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దైవజనుల యొక్క పని ఏంటంటే, నువ్వు విన్నా వినకపోయినా, ఏమండి విన్నా వినకపోయినా, చాలాసార్లు చాలామంది వింటున్నారు, వినేవారుగానే ఉన్నారు, కానీ దాన్ని అనుసరించేవారుగా లేదు. మరి కొందరైతే ఏంటోలే మనకెందుకులే అన్నట్లుగా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ యెహెజ్కేలుతో ప్రభు అంటున్నాడు, ఈ జనులు వినినా వినకపోయినా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను నీకు ఏం చెప్పానో వాటిని ఈ ప్రజలకు బోధించు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జనులకు బోధించు, నువ్వు చేయవలసిన పని అదే. అందుకని నేను బోధిస్తా ఉన్నాడు. అందుకని ఈ రోజున మేము కూడా ఏంటి ఈ ప్రకటన చేస్తానే ఉన్నాం. మీరు వింటే మీకు మేలు, వినకపోతే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాది. ఒకవేళ దేవుడు మాకు చెప్పినా మేము ప్రకటించకపోతే ఏంటి దానికి కూడా మేమే శిక్షార్హులు. ఏంటి దేవుడు మమ్మల్ని ఊరుకోడు. నేను నీకు చెప్పాను కదా, నీకు ఇలా ప్రకటన చేయమని చెప్పానుగా, ఇగో ఈ ప్రజలకు ఈ విధంగా తెలియజెప్పమని చెప్పానుగా, కాబట్టి నువ్వెందుకు చెప్పలా అని చెప్పేసి దేవుడు మమ్మల్ని కూడా శిక్షిస్తాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, అపొస్తలుడైన పౌలు గారు మాట ఏమంటాడంటే, అయ్యో నేను సువార్తను ప్రకటించిన యెడల నాకు శ్రమ అంటాడు. దేవుని యొక్క వాక్యమును ఉన్నట్లుగా ప్రజల మీదకి దేవుడు ఏమి రప్పించబోతున్నాడో ఏంటి దానిని ప్రభు చెప్పమన్నాడు. చెప్పమన్న విషయాలను చెప్పకుండా ఒకవేళ ఉంటే ఏమంటే మేము కూడా అంతే, మాకు కూడా ఉంటుంది శిక్ష. కాబట్టి ఇగో ఎవరో వచ్చేసి ఏంటయ్యా మీరు ఇదిగో ఎట్లా చెప్తున్నారంటే, నేను చెప్పటం కాదు, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అంచె దినాలలో దేవుడు నీ ప్రాణమును గురించి నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పండి, అయ్యా మా ప్రాణాన్ని మేము కాపాడుకోవాలనుకుంటున్నాం అనుకున్న వారు లేరా? మీ ప్రాణాలను మీరు కాపాడాలని అనుకోవట్లేదా? చెప్పండి. మీరు నా ఎక్కాల చూస్తే సరిపోదు. పోతే పోయిందిలే, ఇప్పుడు ఏమి లేదు, చాలా ప్రాణం పోవటం చాలా సులభం అయిపోయింది. ఏమిలే, ఆ వైరస్ ఉన్నోళ్ళని పట్టుకోండి అంతే, ఏమి లేదు, అయిపోయింది అంతే. మిమ్మల్ని చూసేవాళ్ళు కూడా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాణ భయంతో కాదు కానీ జాగ్రత్త మనకు చాలా అవసరం. అదే అంటున్నాడు, జాగ్రత్త పడాలి. ఆమేన్, హల్లెలూయా. దేనిని గురించి జాగ్రత్త ఏమ్మా? దేనిని గురించి జాగ్రత్త మాట్లాడదు. దేని గురించి ఇక్కడ దేని గురించి జాగ్రత్త అని చెప్తున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. దేనిని గురించి జాగ్రత్త అండి? ప్రాణాన్ని గురించిన జాగ్రత్త చెప్తున్నాడా లేదా? చాలామంది అనుకుంటారు, ఏంటి అబ్బో ఈయనొక్కడిదే ప్రాణమా? అవునండి, నాది ప్రాణమే, మీది ప్రాణం, ఎవరిదైనా ప్రాణం. ఈ ప్రాణానికి దేవుడు కొన్ని బాధ్యతలు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఈ ప్రాణం మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ ప్రాణం కొన్ని బాధ్యతలను నెరవేర్చాలి. ఈ దేహం విజయ్ కుమార్ అనే ఈ దేహం మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి, దేవుడు పెట్టాడు. సంఘ బాధ్యత ఉంది, కుటుంబ బాధ్యత ఉంది. కాబట్టి అవన్నీ కూడాను సక్రమంగా నెరవేర్చాలి అని అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఏమ్మా చెప్పండి. నా ప్రాణాన్ని కాపాడుకోవాలి. అవునా కదా? నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి. నీ దేహం మీద కూడా, నీ శరీరం మీద కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయా? అవి చక్రంగా నెరవేర్చాలి అని అంటే ఇప్పుడు నీవు నీ ప్రాణాన్ని గురించిన జాగ్రత్తను కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రాణమును కూర్చున్న జాగ్రత్త నువ్వు కలిగి ఉంటే ఈ ప్రాణం నీలో ఉంటుంది. దేవుడు 100 ఇచ్చాడు, లేదా 90 ఇచ్చాడు, 80 ఇచ్చాడు, 70 ఇచ్చాడు, సక్రంగా ఉంది. జాగ్రత్త లేదనుకోండి ఏండి, జాగ్రత్త లేకపోతే ఈ ప్రాణం ఉండదు, ఇక వెళ్ళిపోద్ది అంతే, దాని దారి అది వెళ్ళిపోద్ది. ప్రాణం దాని దారి అది వెళ్ళిపోతే ఈ శరీరం సరేలే ఎంతో కష్టపడి ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు, లేకపోతే ఇంత ఇల్లు కట్టాడు, లేకపోతే ఇంత బంగారం కొన్నాడు, లేదా ఇదిగో ఇన్ని స్థలాలు సంపాదించాడు, సరేలే అండి అని చెప్పేసి అని బీరువాలో బట్టలు దాచుకున్నట్టుగా దాచుకుంటారు ఈ దేహాన్ని. ఎవడో దాచుకునే వారు ఉన్నారా? ఒక్క గంట లేట్ అయితే చాలు, అరే తీయండి బాబా, తీయండి అయిపోయింది. అవునా కదా? ఇప్పుడు మనిషి ఎలా చనిపోయినా పట్టుకోవాలంటే భయం వస్తుంది. ఎందుకంటే జాగ్రత్త, దేవునికి స్తోత్రం, తీయండి ఇక అయిపోయింది. వచ్చేవాళ్ళు అక్కడికి వస్తారు, అక్కడ కలుసుకుంటారు. ఎక్కడ కలుసుకుంటారంట? దింపుడు కాలువ దగ్గర, లేకపోతే అసలు పెట్టే కాలువ దగ్గర ఎక్కడోసారి కలుసుకుంటారు. కానీ టైం అయిపోయింది. ఇంకా సహోదరుడా జాగ్రత్త కలిగి ఉంది. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త లేకపోతే ఏంటి, అంత కూడా శూన్యమే అయిపోద్దండి. ఈ ప్రాణమును కూర్చిన జాగ్రత్త దేవుడు నీకు ఇచ్చాడు, నీ ముందు పెట్టాడు, ఎలా ఉండాలో చెప్తున్నాడు. అంతే. ఈ దినాల్లో నువ్వు ఎలా పడితే అలాగా నీకు ఇష్టం వచ్చినట్లుగా నడవటానికి కుదరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా పడితే అలాగా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట్లాడించుకున్నారా, నువ్వు వినకపోయినా చెప్పవలసిన బాధ్యత మాది. నువ్వు ఎలా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు తన దాసులను ఏర్పాటు చేసుకొని బోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈనాడు మనుషుడికి అనారోగ్యం తీసుకొచ్చే దాన్ని ఎక్కువగా తీసుకుంటాం. మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తే దానివైపు మొగ్గు చూపుతా ఉన్నాడు. ఎంతైనా సరే దానికి ఖర్చు పెడతానే ఉన్నాడు. ఎంతైనా సరే, అవునగా, ఎంతైనా సరే దానికి ఖర్చు పెడతా ఉన్నాడు. ఎంతైనా సరే దానికి వెల చెల్లిస్తూనే ఉన్నాడు. జాగ్రత్త. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాటలు వింటున్న వారు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 7వ వచనం చదువుదాం. 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. హల్లెలూయా. ఎవరికి ప్రతిగా? ఇప్పుడు దైవజనుడు ఇక్కడ ఉన్నాడు. ఏమా, ఎవరికి ప్రతిగా చెప్పండి. ఎవరికి ప్రతిగా మాట్లాడండి, చెప్పండి. ఎవరికి ప్రతిగా? యెహెజ్కేలుతో ప్రభు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలవానిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటలను విని, నేను ఏం చెప్తున్నానో నీకు వాటిని నువ్వు జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటగా యెహెజ్కేలుతో చెప్తున్నాడు, జాగ్రత్తగా విను. విని నాకు ప్రతిగా
ఇప్పుడు వెళ్ళి నువ్వు ఇశ్రాయేలుని హెచ్చరించు, ఇశ్రాయేలుని హెచ్చరించు, నాకు ప్రతిగా నేను నిన్ను పంపుతున్నా. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను పంపుతున్నా, నాకు ప్రతిగా నీ వెళ్ళి వారిని హెచ్చరించు. ఏమని హెచ్చరించాలంట? చదవండి ఇప్పుడు. చూడండి, నిజంగా ఎంత స్పష్టంగా నేను వెళ్ళి, అయ్యా నువ్వు పెద్ద దుర్మార్గుడు రా అని అంటే, ఏం మాట్లాడుతున్నావు అంతం కాదు, కానీ మీదకు వచ్చి అగబడి కొట్టేస్తాను, అవునా కదా? కానీ దేవుడే యెహెజ్కేలుతో అంటున్నాడు, ఈ ప్రజలు వారి యొక్క దుర్మార్గత, ఈ ప్రజల యొక్క దుర్మార్గత దేవుడు చూశాడు. ఇలాగనే నువ్వు ప్రకటించన్నాడు. హల్లెలూయా. ఇలాగనే వారికి వెళ్ళి చెప్పు. ఏమని చెప్పాలి? 8వ వచనంలో ఏమంటున్నాడు? దుర్మార్గుడా, ఏమండి? దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవేయగా. చాలు. దుర్మార్గుడా ఏంటండి మనలో ఉన్న దుర్మార్గత? ఎప్పుడు ఎవరిని ఎవరు ఎలాగంటారు? దుర్మార్గుడా, దుర్మార్గురాలని ఎవరు ఎప్పుడు ఎవరిని అంటారు? ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పండి ఒకసారి నాకు. మాట్లాడలే. ఎవరిని ఎవరు ఎప్పుడు అంటారు? దుర్మార్గుడా అని, దుర్మార్గురాలా అని. మోసం చేసినప్పుడు ఎవరినన్నా, ఎవరైనా సరే. నేను ఇప్పుడు ఎవరినన్నా మోసం చేశాను అనుకోండి, నేను ఎవరినన్నా మోసం చేస్తే నన్ను ఏమంటారంటే, ఆయన పెద్ద దుర్మార్గుడు, ఆయన పెద్ద దుర్మార్గుడు. ఏంటి నాలో ఉన్న దుర్మార్గత? ఏమండి, ఎందుకు దుర్మార్గుడిని నన్ను అంటున్నారు ప్రజలు? అంటే నిజంగా ప్రజలు నన్ను అంటున్నారంటే నాలో ఏ విధమైన దుర్మార్గత ఉంది? దానికి రోషం తెచ్చుకోకూడదు, కానీ దాని విషయంలో పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఆ దుర్మార్గత నుంచి బయటకు వచ్చేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఉన్న దుర్మార్గత ఏంటి అనేది పరిశీలన చేసుకుంటూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ రాకడ దినాలలో, భయంకరమైన దుర్దినాలలో, అయ్యో ప్రమాదకరమైన దినాలలో, ఎప్పుడు ఏమి సంభవించిందో తెలియని దినాలలో, ఎప్పుడు మన ప్రాణము ఆగిపోద్దో తెలియని దినాలలో, ఇట్టి దినాలలో ఏంటి మనలో ఉన్న దుర్మార్గతను మనం ఏంటి గంప కింద కోడిని కప్పెట్టినట్లుగా మనలో ఉన్న దుర్మార్గతను మనం కప్పెట్టుకోవటం కాదు. భక్తుడు ఒక మాట అంటూ ఉంటాడు, నేను నా పాపములను కప్పుకొనక దేవా నీ ఎదుట నేను వాటిని ఒప్పుకొందుననుకుంటుని. హల్లెలూయా. రక్షింపబడాలి, కాపాడబడాలి, ప్రాణము నిలవాలి తన దేహంలో. అంటే ఖచ్చితంగా ఏంటి కోడి పిల్లలను గంప కింద కప్పెట్టినట్లుగా నీ దుర్మార్గతను కప్పెట్టమాక. అది ఏదైతే ఉందో, ఏ విధమైన దుర్మార్గత ఏంటి నీలో ఏంటి పిల్లల పెడతా ఉందో దానిని నీవు తీసివేసుకోవాలి. హల్లెలూయా. యెహెజ్కేలుతో చెబుతూ ఉన్నాడు దేవుడు, యెహెజ్కేలు ఈ జనుడికి ఇలాగనే నువ్వు చెప్పంతే. ఏమని చెప్పాలయ్యా? ఇదిగో వాళ్ళలో ఈ విధమైన దుర్మార్గత ఉంది, వారు దుర్మార్గులుగా ఉన్నారు. వారి యొక్క దుర్మార్గతను విడిచిపెడితే ఏంటి వారి యొక్క దుర్మార్గత విషయంలో వారు ఏంటి దుర్మార్గత అనేది వారు లేకుండా వారు జాగ్రత్త పడినట్లయితే నిజంగా వారు రక్షింపబడతారు. హల్లెలూయా. దుర్మార్గతను విడిచిపెట్టకపోతే తర్వాత పరిణామం ఏంటంట? ఏంటి అది పెద్ద దుర్మార్గుడు.
ఆడు ఇన్ని కుటుంబాలను పాడు చేశాడు. అవునా కదా? అది పెద్ద దుర్మార్గురాలండి అంటామా మనం ఏంటి? అబ్బా ఎన్ని కుటుంబాలను కూలదోసిందో, ఎన్ని సంవత్సరాలు తీసిందో ఏంటి, ఎన్ని సంవత్సరాల మీద నిప్పులు పోసాడో. అలాంటి పోయినా పర్వాలేదు. కాకపోతే అక్కడికి వచ్చి పాపం మొహం పెట్టుకొని జాలిగా చూస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం వీడు ఉండటం కూడా అనిపిస్తుంది. వీడి మూలాన పలానా కుటుంబం పాడైంది, దీని మూలాన పలానా కుటుంబం పాడైంది. ఇట్ట పెద్ద దుర్మార్గుడు అట్టంటూ ఉన్నా ఒకటే, అసలు లేకుండా వెళ్ళిపోవటమే మంచిది. వాడి వల్ల ఊరంతా పాడైపోతుంది అంటారు. అవునా కదా? బ్రతుకున్నప్పుడు నిన్ను కూర్చి మంచిగా మాట్లాడేవారు లేరు. చనిపోయిన తర్వాత కూడాను అయ్యో చాలా మంచి వ్యక్తి చనిపోయాడే, ఎంతో మంచి వ్యక్తి ప్రాణమును కోల్పోయాడు అనేవారు లేరు. పోతే పోనే అసలు అట్టంటుడు మట్టి కార్యక్రమానికి కూడా వెళ్ళకూడదు అంటారు కొంతమంది. అట్టంటుడు మోహం చూడకూడదండి అసలు. ప్రియ సహోదరుడా, బ్రతుకున్నా మంచిగా నీకు మంచి పేరు లేదు, చనిపోయినా నిన్ను గురించి మంచిగా మాట్లాడేవారు లేరు. ఎందుకనంటే దుర్మార్గత. అదే ఎహెస్కేలుతో చెబుతున్నాడు. ఎహెస్కేలు వారిలో ఉన్న దుర్మార్గత వారి ప్రాణములు తీసేదిగా ఉంది. వెళ్ళి వారిని హెచ్చరించు. చదువమ్మా త్వరగా చక్కగా. మరణము నొందుదువు, దుర్మార్గునికి నేను సెలవీయగా. ఏంటి? ఏ విడిచిపెట్టాలండి అమ్మా? ఏ విడిచిపెట్టాలి చెప్పండి. బట్టలు మాసిపోయినాయి, వాళ్ళు చాలా దూరం వెళ్ళి వచ్చాయి. ఇప్పుడు అసలే పరిస్థితులు బాగల. ఏంటి? ఇంట్లోకి రాకముందే బట్టలు బయటే విడవాలి. అవునా కదా? బయటే విడవాలి. కాబట్టి బయట విడిచి బయట స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాలి. లేకపోతే ఈ బట్టలు కనుక్కున్నది ఏం చేసింది? ఇంటి వారందరూ కనుక్కోవడం మొత్తం అంతే, అందరికీ వారండి. జాగ్రత్త. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ దుర్మార్గత కూడా దేన్ని విడిచిపెట్టాలి? ఇప్పుడు ఈ దుర్మార్గతని విడిచి అదిగో వారి యొక్క దుర్మార్గతని విడిచిపెట్టి ఆ దుర్మార్గత నుండి వారు జాగ్రత్త పడి చూసారా ప్రియ సహోదరులారా? తన దుర్మార్గతను బట్టి ఒకవేళ నువ్వు చెప్పవలసిన విధంగా చెప్పకపోతే తన ప్రాణమును పోగొట్టుకుంటే ఆ ప్రాణాన్ని గురించి నిన్ను విచారిస్తానయ్యా. ఒకవేళ ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి జాగ్రత్తగా ఇదిగో ఉంటే కనుక, ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి జాగ్రత్తగా ఉంటే, ఇగో నువ్వు వారిని హెచ్చరిస్తే నేను ప్రశ్నించను, లేకపోతే నీకు నేను ఏ విధంగా కూడా నీ మీద కూడా శిక్ష తేను అని అంటాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, ప్రభు మాటలు వింటున్న వారులారా, ఈ అంచె దినాలలో, ఈ కడవర దినాలలో అయ్యో ఎట్టెళ్ళినా సరే ఎట్నుండి ఏమొచ్చి పడిందో ఏంటి మా పరిస్థితులని ఈ భయంకరమైన ఈ దుర్దినాలలో దేవుడే ఒక ఖడ్గం పంపించాడు. కాబట్టి అది మనుషుల్ని హతం చేస్తూ ఉంటుంది. ఎవరిని అనంటే దుర్మార్గుడు.
కాబట్టి ఇప్పుడు వారు వారి యొక్క దుర్మార్గతను విడిచిపెడితే కనుక ఖచ్చితంగా వారు రక్షింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేని విడిచిపెట్టాలయ్యా? ఏంటి? దేన్ని విడిచిపెట్టాలి? నాలో ఏముందండి దుర్మార్గత? నాలో ఏమీ లేదే. ఎట్లా తెలిసింది నీలో ఉందో లేదో? మేడుకొండు భాగం చక్కగా కనపడతా ఉంటుంది. చూస్తానికి చూడముచ్చటగా ఎంతో రౌండ్గా, దాన్ని చూస్తున్నప్పుడు తినాలనిపిస్తుంది. కానీ దాన్ని పొట్ట విప్పి చూస్తే, అంటే దాన్ని కుంచి చూస్తే ఆ లోపల ఉంటాయి. ఏముంటాయి? ఆ లోపల ఉంటాయి. నువ్వు పైకి బాగానే ఉన్నావు, మంచిదానిగా, మంచివాడిగా, చాలా వినయంతో, విధేయతతో, చాలా చక్కగా ప్రజలతో మాట్లాడేవాడిగా ఉన్నావు. కానీ నీ లోగుట్టు దేవుడు పరిశోధన చేస్తాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ లోపల ఏముందో ఒక్కోసారి నీకు కూడాను అర్థం కాకపోవచ్చేమో. పరిశీలన చేసుకో, పరీక్షించుకుంటూ ఉండాలి. భక్తుడు అంటున్నాడు, సువార్తను ప్రకటించి నేను ఎక్కడ భ్రష్టునైపోతానేమో అని తనను తాను సరిచేసుకుంటున్నాడంట. హల్లెలూయా. సువార్త ప్రకటిస్తున్నా మేము కూడాను భ్రష్టులం కాకుండా, దుర్మార్గులం కాకుండా, దుర్నీతి సంబంధమైన వాటిలో పాల్గొక్కులు పొందకుండా, ఎన్న వాక్యాన్ని బట్టి మేము సరి చేసుకోవాలి. అలానే వింటున్న మీరు కూడా సరి చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా సరి చేసుకుంటావో, సరిదిద్దుకుంటావో, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నిన్ను రక్షిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. దేవుని యందు భయముతో, భక్తితో, దైవ ప్రత్యక్షతకు నువ్వు లోబడి, దైవ చిత్తానుసరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను తన దూతలకు అప్పగిస్తాడు. వారు ఏం చేస్తారో తెలుసా? నీ చుట్టూ కూడాను వారు నివసిస్తారు. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏది కావాలి నీకు? ఏం కావాలి? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వింటున్నారా? దైవ దర్శనము దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరికి వాళ్ళు కూడాను పరిశీలనగా పరీక్షించుకుంటూ ఉండాలి. మాట చెప్తానండి, పరిశుద్ధ గ్రంథంలో నేను ఎప్పుడు కూడాను నినివే పట్టణాన్ని గురించి, సొదొమ పట్టణాన్ని గురించి, నోవహు దినాల్లో ఉన్న ఆ ప్రజలను గురించి మాట్లాడుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఆ వాక్యమును బోధిస్తూ ఉంటాను. కాబట్టి ఆ నినివే పట్టణంలో ఉన్న ప్రజలు వారు కూడా దుర్మార్గులే. అవునా కదా? దుర్మార్గులు. ఆ దుర్మార్గులైన వారికి దేవుడు యోనా గారి ద్వారా సువార్త పంపించాడు, ప్రకటన చేయించాడు. కాబట్టి ఆ సువార్త విన్న ఆ నినివే పట్టణస్థులందరూ కూడా వారు వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టారంట. హల్లెలూయా. కాబట్టి వారు వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టి వారు ప్రభు వైపు తిరిగారు. అందుకనే ఆ నినివే పట్టణపు వారందరూ కూడాను చక్కగా దేవుని కాపుదలలో దూతలు దేవుడు తన దూతల్ని వారికి కావలుగా ఉంచి వారిని రక్షించాడు. హల్లెలూయా. సొదొమ ప్రజలైతే దేవుని ప్రత్యక్షతకు ఏమాత్రం కూడా లోబడలేదు. కాబట్టి ఆ సొదొమలో ఉన్న వారందరూ కూడాను
వారి వారి యొక్క దుర్మార్గతను బట్టి నడుచుకున్నారు. దేవుని దూతలతో కూడా తప్పు చేయాలని లోతు ఇంటి దగ్గరికి వచ్చారు. ఏమైపోయారు? నోవాహు దినాల్లో ఉన్న ప్రజలు ఏమైపోయారు? దేవుడు చెప్తున్నాడు, అబ్బాయి జాగ్రత్త, ఇదిగో మీ బాల్యం నుండి మీ హృదయాలోచనలు ఎప్పుడు కూడా చెడ్డగానే ఉన్నాయ్యా, సరి చేసుకోండి, సరిదిద్దుకోండి, మీరు సరి అవ్వండి అని దేవుడు హెచ్చరించిన వారు లోపడతారు. నోవాహుతో చెబుతున్నాడు, నోవా, ఇదిగో ఈ తరంలో నీవే నాకు నీతిమంతుడుగా కనపడ్డావయ్యా, నీ కొరకు నీ కుటుంబం కొరకు వాడను సిద్ధం చేసుకో. దేవుని మాట విన్నాడు, హల్లెలూయా. శ్రమించాడు, వాడను సిద్ధపరచుకున్నాడు. జల ప్రళయములో తన కుటుంబం నశించుకోకుండా వాడలో ప్రవేశించు సురక్షితంగా ఉన్నాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క దుర్మార్గతను బట్టి నడిచిన వారు ఆ జల ప్రళయంలో ఏమైపోయారండి? కాబట్టి ఇప్పుడు వారి ప్రాణాలకు వారే ఉంటారు, అంతే. దేవుడు తీర్పులో దేవుడు వారిని నిలబెట్టినప్పుడు, వారి ఆత్మల ప్రభు సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు చేతులు కట్టుకొని, ఇక వెళ్ళండిరా బాబు, మీరు వెళ్ళిపోయి నరకంలో పడండి అంటే, అయ్యా అని బతిలాడుతున్నాను, లాభం లేదు, అవకాశం లేదు. నోవాహు ద్వారా బోధించాను, మీరు వెళ్ళలేదు, వెళ్ళండి. నేను నా దూతలను పంపించాను, అయినా మీ కళ్ళ కావరం పట్టింది, మీకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించాను, వెళ్ళిపోండి. నా సేవకుల ద్వారా నేను మీకు బోధించాను, మీరు మీ దుర్మార్గతను విడిచిపెట్ల, వెళ్ళిపోండి. అయ్యో ఎందుకు వెళ్ళలేకపోయాం, మేము ఎందుకు త్రోసివేశాం, అయ్యో కేకలు వేసే పరిస్థితులు రాబోతున్నాయి, గుండెలు బాదుకునే పరిస్థితులు రాబోతున్నాయి, ప్రలాపించి రోధించే పరిస్థితులు రాబోతున్నాయి. రక్షించే నాదుడు లేదు. అవకాశం ఉంది, అవకాశం ఉన్నప్పుడే పరిస్థితులను సరి చేసుకోండి, దుర్మార్గతను విడిచిపెట్టండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవుగా ఎంత మరి ఉపయోగకరంగా ఉండాలనుకుంటావో నీవు ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉండాలి. నేను ఎలాగున్నా సరే నేను బాగుండాలి, పక్కవాడు బాగోలేదు అనుకోవటమే దుర్మార్గత. నా సంసారం బాగుంది, పక్కవాడి సంసారం ఏమైపోయినా పర్వాలేదు అని 4 శిక్షలు పెట్టడమే దుర్మార్గత. 4 కొండేల మాటలు చెప్పటమే దుర్మార్గత. 4 రకాలుగా ఆలోచనలు చేసి కుటుంబాలను పాడు చేయటమే దుర్మార్గత. నీ కుటుంబాన్ని ఎండేయటమే దుర్మార్గత. గ్రహించుకో ప్రియ సహోదరి సహోదరుడా, ఏమింటున్నాం? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తాము, వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకున్నట్లయితే, నీలో ఉన్న దుర్మార్గత ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టినట్లయితే నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగుతూ ఉంటుంది. ప్రభు కృప నీకు తోడై ఉంటుంది. యహమందున పరమందును కూడా నీవు ధన్యుడు ధన్యురాలు అనిపించుకుంటావు. ఈ లోకంలో కూడా దేవుని దూతల కావలి ఉంటుంది. ఆ తర్వాత కూడా దేవుడే నీకు మరి ఆనందకరంగా ఆయన రాజ్య వారసుడిగా నేను సిద్ధపరుస్తాను. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు పరిశీలన చేసుకో. ఏమైందిలే, నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను తిరుగుతాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తిస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను వ్యవహరిస్తాను, నాకేం పర్వాలేదు. జాగ్రత్త, మరణం కొంచెం, దాన్ని ఆపగలిగిన వాడు ఎవరు కూడా లేడు. మరణం కొంచెం, దాన్ని ఆపి నిన్ను రక్షించగలిగిన వారి లోకంలో ఎవరు కూడా లేరు. దేవుడు మాత్రమే రక్షిస్తాడు. ఆ రక్షకుడైన దేవుడు నీకు చెప్తున్నాడు, నీలో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టు. హల్లెలూయా. నీవు నీ కుటుంబానికి ఇంకా అనేకులు కూడాను మంచిగా ఆశీర్వాదకరంగా మార్చబడు. అప్పుడు ఖచ్చితంగా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని యహమందున పరమందున కూడాను ధన్యురాలుగా చేస్తాడు. దేవోక్తి లేని జనులు కట్టు లేకుండా ఉంటారు. దైవ దర్శనం కలిగిన వాడు, ఆ దర్శనానికి విధేయుడై ఆ మాటలకు విధేయుడైన వారు
బిడ్డలారా ఒక క్రమశిక్షణలో ఒక క్రమంగా ఏంటి ప్రభువును మహింపరిచే వారిగా ఉంటారని ప్రభు పేరిట నేను ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని స్తుతించండి. ప్రార్థన చేసుకొని, ప్రభువా నాలో ఉన్న దుర్మార్గత అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. మీ సన్నిధిలో మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాము. స్థితులు ఎత్తబడ్డ వాక్యాన్ని పరిశుద్ధాత్మ కట్టండి. మా జీవితాల్లో ఫలింప చేయండి. నాయన దగ్గరుండి దూరం ఎంతమంది మాట్లాడినారో వారందరూ కూడా మీ నామానికి మహిమార్థంగా ఆశీర్వాదకరంగా చూపించండి. ఈ సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేవాలయం మా ముందు నాయన మా ప్రభువా తాండం చేస్తున్న భయంకరమైన కరోనా అనే వైరస్ని మీరు నిర్మూలించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశ ప్రజలను, మా రాష్ట్ర ప్రజలను దేవా, అలాగనే మా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు కాపాడండి. మీ మాటతో దాన్ని గర్దించి మా దేవా, మీ సృష్టిలో నిర్మింపబడిన ప్రతి మనుషుడు దేవా తండ్రి ఆరోగ్యంగా మా ప్రభువా మీరిచ్చిన ఆయుష్కాలం చక్కగా నాయన కొనసాగించుకుంటానికి చూపించమని క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు మనం చేస్తున్నాం. కరుణాస్తో మీ అందరి వందనాలు. ఈ సమయంలో మనందరూ కూడా మరి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడని మన రక్షకుడైన యేసు ప్రభువు మనం దీవించి ఆశీర్వదించి ఆయన యొక్క నామమునకు మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నా స్తోత్రం. మీ అందరికి వందనాలండి. ఈ యొక్క కూడిక ఎంతటితో మెచ్చుబడింది. దేవుని స్తోత్రం. ఒక్క నిమిషం మరి అమ్మాయి రోజానా సంఘస్థులతో మరి ఒకసారి